హలో అండి అందరికీ. నేను కటింగ్ వీడియో అయితే ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశానండి. సో దానికి వాయిస్ ఓవర్ ఇవ్వడం అయితే కొంచెం కుదరలేదు. సో స్టిచ్చింగ్ వీడియో అనేది ఈరోజు క్లియర్గా చూద్దాము. బ్లౌజ్ పార్ట్లో మనకి ఫ్రంట్ వచ్చేసి వర్క్ వచ్చింది కదండి. సో అది మనకి నెక్ విడ్త్ అనేది ఎంతవరకు మార్కింగ్ చేసామో అది మనం ఒకసారి చూసుకోవాలి. ఇలా చెక్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా క్రాస్గా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఆ తర్వాత వచ్చేసి మిడిల్లో ఇలా మార్కింగ్ చేసింది కదా, అక్కడికి ఇలా క్లాత్ని సర్దుకొని పిన్స్ అయితే పెట్టామంటే మనకి ఎలాంటి క్రాస్ అనేది రాకుండా, క్లాత్ జరగకుండా స్టిచ్చింగ్ అనేది నీట్గా వస్తుంది. సో ఇలాగా మనము కుట్టు వర్క్ మీద పడకుండా సైడ్కి పడేలాగా చూసుకుంటూ ఇలా స్టిచ్చింగ్ అయితే చేయాలండి. ఈ పిన్స్ అయితే తీసేసుకోవాలి, ఇంకా వీటికి అవసరం లేదు. సో ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసేసుకుందాము. ఒక పావించ్ క్లాత్ అనేది కంపల్సరీ వదిలిపెట్టాలండి. ఇలా చేసుకున్న తర్వాత కట్స్ అనేది కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఈ రౌండ్స్ అనేది సర్కిల్ తిరగాలి అంటే మనం కట్స్ కంపల్సరీ ఇవ్వాలండి. అలాగే టైలరింగ్ని ఇప్పుడే నేర్చుకుంటున్న వాళ్ళకైతే నేను కొన్ని టిప్స్ అయితే చెప్తానండి. వెంటనే ఈ వీడియోని మీ ఇంట్లో వాళ్ళకి, ఇంకా మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఇలా టాప్ స్టిచ్ అనేది క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసేసి ఒక టాప్ స్టిచ్ వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇలాగా ఇప్పుడు వచ్చేసి చూసారా ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చిందో. సైడ్స్ కూడా మనం ఇలాగే చూసుకుంటూ జాగ్రత్తగా క్లాత్ మీద స్టిచ్ అనేది అవుట్ సైడ్ పడకుండా జాగ్రత్తగా స్టిచ్చింగ్ అయితే చేయాలండి. ఇలా ముడతలు రాకుండా క్లాత్ని ఇలా సరి చూసుకుంటూ కుట్టాలి. అయిపోయింది. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని తీసేద్దాం ఇప్పుడు. సో ఫైనల్లీ ఫ్రంట్ అయితే అయిపోయిందండి. ఇలా వచ్చింది ఫినిషింగ్, చూసారా ఎంత నీట్గా ఉందో. సేమ్ అలాగే మనకి బ్యాక్ సైడ్ కూడా ఇలా స్టిచ్చింగ్ చేసేసుకొని రెడీగా పీస్ అయితే పెట్టాను. సో దీన్ని ఇలా ఇలా మిడిల్లో ఫోల్డింగ్ చేసేసి మనకి హుక్ పట్టి, కాజా పట్టి కుట్టాలి కదా. సో దానికైతే నేను ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు. దీనికి మనము ఇలా క్లాత్ జాయిన్ చేసేసి హుక్ పట్టి అనేది ఇలా అరేంజ్ చేసేసానండి నేను. ఇప్పుడు హ్యాండ్స్ వచ్చేసి మనకి కస్టమర్ వచ్చేసి చిన్న ప్రిల్స్ కావాలి అని చెప్పేసి అడిగారండి. చిన్న పఫ్ రావాలి అని చెప్పారు. దానికోసం అని చెప్పేసి నేను కటింగ్ ఆల్రెడీ క్లియర్గా చెప్పాను. నేను వీడియో అయితే అప్లోడ్ చేశానండి. అందులో మీరు గమనించినట్లయితే క్లియర్గా ఉంటుంది. అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే నన్ను ఒకసారి కమెంట్లో అడగండి. నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను. సేమ్ హ్యాండ్స్ కూడా ఇలాగేనండి. మనకి వర్క్ అనేది లోపలికి, వర్క్ పైనకి స్టిచ్ పడకుండా సైడ్ పడేలాగా చూసుకుంటూ ఇలా హ్యాండ్ అయితే రెడీ చేసుకోవాలి. నేను 2 హ్యాండ్స్ని రెడీ చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు పఫ్ అనేది ఎంతవరకు కావాలో అంతవరకు మార్కింగ్ అయితే పెట్టేశాను, మీరు అబ్జర్వ్ చేయవచ్చు. ఇలాగా ఈ చిన్న టూల్ అనేది యూజ్ చేసి పఫ్ని ఇలాగ స్టిచ్ చేసుకోవాలండి ముందే. ఇలాంటి ఇంకా ఎన్నెన్నో డిజైన్స్ మీకు కావాలి అనుకుంటే మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ అప్లోడ్ చేశానండి, మీరు చూడొచ్చు. ఇంకా డిజైన్స్ కావాలి అనుకుంటే మీకు ఏ డిజైన్ కావాలో నన్ను అయితే కమెంట్ చేసి అడగండి. సో ఇప్పుడు జాయిన్ చేద్దామండి. మిడిల్కి ఇక్కడ మనకి హ్యాండ్కి, షోల్డర్కి మిడిల్గా ఇలా మార్కింగ్ చేసేసుకొని హ్యాండ్ని ఇంకా షోల్డర్ని కూడా జాయిన్ చేసేసుకోవాలి. ఇలాగా సో చూసారు కదా, ఇదిగోండి లుక్ అయితే చాలా బాగా వచ్చింది, చాలా క్యూట్గా ఉంటుంది. ఫైనల్ లుక్ కూడా మీకు చూపిస్తానండి. అలాగే ఇంకో హ్యాండ్ని కూడా నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇది వచ్చేసి కింద మనకి పఫ్ రావాలి, ప్రిల్స్ రావాలని చెప్పేసి అడిగారు కదండి. సో దానికోసం నేను క్లాత్ని ఇలాగా లైనింగ్తో సహా కలిపి స్టిచ్ చేసుకొని రెడీ చేసుకుంటున్నాను. సో అయిపోయిందండి. దీన్ని చివరికి వచ్చేసి ఎడ్జ్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి. వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడైతేనే మీకు వీడియో క్లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ప్రిల్స్ అనేది స్టార్ట్ చేద్దాము.
ఫ్రిల్స్ అనేది మనకి క్లాత్ని బట్టి మనం పెట్టుకోవచ్చండి. ఇలా వీడియోలో నేను చూపిస్తున్నట్టు మీరు ఇలా ఫ్రిల్స్ అయితే చిన్న చిన్నగా ఇలా పెట్టేసుకోవాలండి. సో ఒక 2 ఇంచెస్ నుంచి అయితే మనకు ఫ్రిల్స్ అవసరం లేదు, ఎందుకంటే అది మనకి సైడ్ ఖర్చులో పోతుంది కాబట్టి. సో అది అవసరం లేదు. ఇలాగా క్లాత్ని ఫైనల్ స్టిచ్ అయితే ఫోల్డింగ్ చేసి ఇలా స్టిచ్చింగ్ చేసేయాలి. సో ఒకటైతే అయిపోయిందండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకో పార్ట్ కూడా ఇలాగే సేమ్ అండి. చూసారు కదా, సేమ్ మనకి చిన్నపిల్లల బ్లౌజ్ అనేది చూడడానికి ప్రిటీగా లుక్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా మీరు కూడా ట్రై చేయొచ్చు ఇంట్లో. మీరు ఇప్పుడు టైలరింగ్ నేర్చుకునే వాళ్ళైతే చాలా ఈజీగా అర్థమవుతుందండి. ఫైనల్గా సైడ్ జాయింట్స్ అయితే ఇలా చేసేసుకుంటున్నాను. ఇంతేనండి, బ్లౌజ్ అయితే ఫినిష్ అయిపోయింది ఆల్మోస్ట్. సో ఫైనల్గా ఇదైంది. నేను లెహెంగా వీడియో వచ్చేసి టైం సెట్ అవ్వలేదండి స్టిచ్చింగ్ చూపించడానికి. సో నెక్స్ట్ టైం చూపిస్తాను. సో లెహెంగా అయితే మీరు చూసేయచ్చు. బ్లౌజ్ అయితే ఇది, లెహెంగా కూడా చూపిస్తాను. ఇదిగోండి. లెహెంగా స్టిచ్చింగ్ వీడియో కూడా కావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి. అలాగే వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.